ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇరాన్ అమెరికా మీద దాడులు చేయడానికి సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. అమెరికా ఆర్మీ లక్ష్యంగా ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఎందుకంటే 3 అణు కేంద్రాల మీద పెద్ద ఎత్తున అమెరికా దాడి చేసిన నేపథ్యంలో ప్రతీకారంతో రగిలిపోతోంది ఇరాన్. అమెరికాకు సంబంధించి సిరియాలో ఉన్నటువంటి అమెరికా బేస్ క్యాంపుల మీద, ఆర్మీ బేస్ క్యాంపుల మీద దాడి చేసింది. చాలా బలమైనటువంటి వేగవంతమైనటువంటి దాడులు చేసింది. దాడుల అనంతర దృశ్యం ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. సిరియాలో ఉన్న అమెరికా బేస్ క్యాంప్ మీద ఇరాన్ చేసినటువంటి దాడికి సంబంధించిన దృశ్యాలు ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ బేస్ క్యాంపు మొత్తం చిత్రం ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇక్కడ మనకి పొగలు కనిపిస్తూ ఉన్నాయి. అమెరికాకి సంబంధించిన ఆ ఆర్మీకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు కాలిపోతున్నటువంటి దృశ్యం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఆర్మీకి సంబంధించిన వెహికల్స్, యుద్ధ నౌకలు ఉన్నాయి, హెలికాప్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగ కనిపిస్తోంది. ఈ పొగ దేనికి సంకేతం? ఇక్కడ మనకు చూడొచ్చు తగలబడుతున్నటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ హెలికాప్టర్లు కాలిపోతూ ఉన్నాయి. అమెరికాకి సంబంధించిన యుద్ధ నౌకలు తగలబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ సిబ్బంది చెల్లాచెదరైపోయిన పరిస్థితి ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. చాలా వేగంగా బలమైనటువంటి దాడులు సిరియాలో ఉన్నటువంటి అమెరికా బేస్ క్యాంపుల మీద, ఆర్మీ బేస్ క్యాంపుల మీద చాలా వేగమైనటువంటి బలమైనటువంటి దాడులు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ఈ దృశ్యాలు చూస్తుంటే హెలికాప్టర్స్ మనకు కనిపిస్తున్నాయి, యుద్ధ నౌకలు కనిపిస్తూ ఉన్నాయి, ఆర్మీకి సంబంధించినటువంటి యుద్ధ పరికరాలు, అమెరికాకి సంబంధించినటువంటి ఈ పరికరాలన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ బేస్ క్యాంప్ని లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున ఇరాన్ దాడులకు దిగింది అనడానికి ఈ చిత్రమే చాలా స్పష్టమైనటువంటి ఆధారంగా కనిపిస్తోంది. ఎప్పుడైతే 3 అణు కేంద్రాల మీద అమెరికా చాలా బలమైనటువంటి దాడులు చేసిందో, B-2 బాంబర్స్తో దాడి చేసినటువంటి పరిస్థితుందో చాలా వరకు దెబ్బతిన్నాయి. అంటే ఎంతవరకు దెబ్బతింది? పూర్తిగా శుద్ధి చేసినటువంటి యురేనియాన్ని ఇక వేరే రహస్య ప్రాంతాలకు తరలించేసిందని చెప్పి ఒక వార్త వింటున్నాం. కానీ చాలా బలంగా ఏదైతే ఫోర్డో అణు కేంద్రానికి సంబంధించి 100 మీటర్ల లోతు వరకు B-2 బాంబర్స్ని పంపించి, బంకర్ బ్లాస్టర్స్ని పంపించి పేల్చివేసినటువంటి పరిస్థితుల్లో నష్టం జరిగింది. ఇరాన్కు ఒక కోలుకోలేని దెబ్బ తగిలింది అమెరికాకు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తూ ఉంది. అయితే ఇరాన్ అధికారికంగా దాడి అయితే చాలా బలంగా జరిగింది, అణు కేంద్రాల మీద దాడి జరిగిందని మేము చాలా తీవ్రంగా తిప్పికొడతాం, ప్రతీకార దాడి చేస్తాం, అమెరికాకి కోలుకోలేని విధంగా మా వైపు నుంచి కూడా దాడులు చేస్తామని చెప్తున్నాయి. కానీ ఒక వార్త హల్చల్ చేస్తుంది ఏంటంటే, అందులో ఉన్నటువంటి అణు కేంద్రాల్లో ఉన్నటువంటి శుద్ధి చేసిన యురేనియాన్ని అంతకు 2 రోజుల ముందే తరలించేసినట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. సో అణు కేంద్రాలు పెద్ద ఎత్తున ధ్వంసమైనటువంటి నేపథ్యంలో మళ్ళీ దాన్ని పునరుద్ధరణ చేసుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. ఇది మాత్రం వాస్తవం అని చెప్పి అమెరికా సైడ్ నుంచి వస్తుంది. ఎప్పుడైతే బలమైన దాడులు అమెరికా నుంచి B-2 బాంబర్స్ నుంచి దాడి చేసిందో అప్పుడే ఇరాన్ ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. అమెరికాని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి మా మీద పెద్ద ఎత్తున దాడులు చేసింది, ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాం, అమెరికా యుద్ధం ప్రారంభించింది, కానీ ముగింపు పలికేది ఇరానే అని చెప్పి చాలా స్పష్టంగా ఖమేనీ నుంచి ఒక ప్రకటన వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు ఒక్కసారి మీకు చూస్తే, అమెరికాకు సంబంధించి అమెరికా సాధారణ పౌరులు ఎక్కడున్నా, అమెరికా బేస్ క్యాంపులు ఎక్కడున్నా, ఇతర దేశాల్లో ఉన్న వాటన్నిటిని కూడా ధ్వంసం చేయటమే మా లక్ష్యం అని చెప్పి ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తుంది. అందుకే సిరియా సంబంధించినటువంటి ఆర్మీ బేస్ క్యాంప్ మీద, సిరియాలో ఉన్న అమెరికా ఆర్మీ బేస్ క్యాంప్ మీద ఇక్కడ మీకు అమెరికాకు సంబంధించినటువంటి ఫ్లాగ్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. నేను కొద్దిగా జూమ్ చేస్తున్నాను చూడండి. అమెరికాకు సంబంధించిన ఫ్లాగ్ ఇక్కడ చాలా స్పష్టంగా మీరు చూడొచ్చు. ఈ ఆర్మీ బేస్ క్యాంప్ మీద దాడి తర్వాత ఉన్నటువంటి దృశ్యాలు ఇక్కడ పెద్ద ఎత్తున పొగ కనిపిస్తోంది, ఇక్కడ కాలిపోతున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది, ఇక్కడ కూడా కాలిపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఈ బేస్ క్యాంపు తగలబడుతున్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా ఈ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా ఈ ఇరాన్ దాడులు ఏ విధంగా ఉంటాయంటే, ముఖ్యంగా అమెరికా లక్ష్యంగా, అమెరికా దేశస్తులు ఏ దేశంలో ఉన్నా, అమెరికాకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడున్నా వాటిని లక్ష్యంగా చేసుకుని మేము దాడులు చేస్తామని చెప్తున్నారు. అలాగే అమెరికాలో ప్రధానమైనటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో, న్యూయార్క్ కావచ్చు, న్యూజెర్సీ కావచ్చు, వాషింగ్టన్ DC కావచ్చు, సో ఈ ప్రధాన నగరాలను కూడా ఇరాన్ అటాక్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇరాన్ ప్రతి దాడి చాలా తీవ్రంగా చేసేందుకు ప్లాన్ రచిస్తోందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తూ ఉంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయా ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, అమెరికా పౌరులకి ఒక సూచన చేశాడు, ఒక హెచ్చరిక చేశాడని చెప్పారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అమెరికాకు సంబంధించినటువంటి బలగాలు ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా కిక్కిరిసినటువంటి రద్దీ కలిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ అత్యంత
రద్దీ ఉన్న ప్రాంతాల్లో బలగాలు ఎక్కువగా మోహరించండి. ప్రజల భద్రత ముఖ్యం, ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్యం. సో పెద్ద ఎత్తున భద్రత తీసుకోండి. వ్యక్తిగత భద్రత కూడా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జాగరూకతతో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పినటువంటి పరిస్థితుంది. ఇప్పుడు ఇరాన్ ఒకటే చెప్తోంది, ఇప్పుడు మా మొదటి లక్ష్యం, మేము ఇప్పుడు అటాక్ చేసేది వేగంగా ఇజ్రాయెల్ కాదు, అమెరికానే నా మొదటి లక్ష్యంగా ఉంది అని చెప్పి ఇరాన్ చెప్తా ఉంది. ఇప్పుడు మేము దాడులు చేసేది, క్షిపణి దాడులు చేసిన, పెద్ద ఎత్తున అక్కడ బాంబులు వేసిన, పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బలమైన క్షిపణులతో దాడి చేసినా సరే ముందుగా అమెరికాని మేము లక్ష్యం చేసుకోబోతున్నాం. డొనాల్డ్ ట్రంప్ మితిమీరిన ఉత్సాహంతో అక్కడ మా మీద దాడులు చేశాడు, మా అణు కేంద్రాల మీద దాడి చేశాడు. మేము ప్రపంచానికి ముప్పుగా ఎక్కడా చేయట్లేదు. మేము మా రక్షణ కోసం, మేము శాంతియుత పంథ అనుసరించడం కోసం ఇక్కడ యురేనియం సిద్ధి జరుగుతోంది. అంతే తప్ప యుద్ధాలు చేయడం కోసం కాదు, మా రక్షణ కోసం మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇది ప్రపంచాన్ని ఒక భూతంలా చూపించి ఇరాన్ని మా మీద దాడి చేస్తారా? మీకు బుద్ధి చెప్పే రోజు చాలా తప్పకుండా ఉంది. చాలా వేగంగా చెప్తాం. మీరు ఇప్పుడు యుద్ధం స్టార్ట్ చేశారు, కానీ మేము చాలా బలమైనటువంటి ప్రతిదాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఖమేనీ నుంచి ప్రకటన వస్తున్న పరిస్థితుంది. ఈరోజు జరిగినటువంటి మరొక కీలకమైన అప్డేట్, ఇజ్రాయెల్ మీద పెద్ద ఎత్తున దాడి చేసింది, క్షిపణి దాడులు చేసింది. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి విద్యుత్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యుత్ కేంద్రాల మీద దాడి చేస్తే ఇజ్రాయెల్లో చాలా చోట్ల అంధకారంలో మగ్గిపోయిన పరిస్థితుంది. చాలా పట్టణాలు, గ్రామాలు కూడా ఇజ్రాయెల్లో పూర్తిగా అక్కడ పవర్ పోయింది. అక్కడ ప్రజలు చీకట్లో మగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నెతన్యాహు ఒక ప్రకటన చేశారు, వేగవంతంగా అక్కడ విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. క్షిపణి దాడితో అంధకారంలో ఉన్నా సరే మేము వేగంగా చర్యలు తీసుకున్నాం. అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ సాయంతో మరింత వేగంగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇరాన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇరాన్ చాలా స్పష్టంగా తాను నష్టపోతున్నా సరే అణు కేంద్రాలు దాడి చేసి పూర్తిగా నష్టపరిచిన, ఆ తర్వాత మా సైనికులు, ఉన్నతాధికారులు చనిపోయినా, మా శాస్త్రవేత్తలు చనిపోయినా మేము వెనకడుగు వేయము, తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం, ఇజ్రాయెల్ మీద తీర్చుకుంటాం, అమెరికా మీద అంతకంటే బాగానే తీర్చుకుంటాం అని చెప్పి చాలా స్పష్టంగా ఇరాన్ చెప్తున్నటువంటి పరిస్థితుంది. ఇరాన్ మరొకవైపు దౌత్యపరంగా కూడా కొన్ని ప్రణాళికలు రచిస్తోంది. ఒకవైపు దాడులకు సంబంధించి వ్యూహ రచన చేస్తూనే మరోవైపు మిగతా దేశాలతో, మిత్ర దేశాలతో సంప్రదింపులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఈరోజు ఇరాన్ మంత్రి ఒకరు పుతిన్ను కూడా కలిశారు. పుతిన్ని కలిసిన కొద్ది గంటల్లోనే ఇక్కడ సిరియాలో దాడి జరిగినటువంటి పరిస్థితుంది. సిరియాలో అమెరికా బేస్ మీద దాడి జరిగింది. పుతిన్ని కలిసిన తర్వాత, అంటే పుతిన్ మాట్లాడిన తర్వాత, పుతిన్ ఒక డైరెక్షన్ తీసుకున్న తర్వాత, ఆయన సలహా కూడా తీసుకున్న తర్వాత ఏమైనా దాడి చేశారా? పరోక్షంగా పుతిన్ ఏమైనా సహకారం అందిస్తున్నారా? ఇది పెద్ద చర్చ జరుగుతుంది. చైనా ఆల్రెడీ ఇరాన్కి సపోర్ట్గానే ఉంది, కానీ ఇంకా ప్రత్యక్షంగా రంగంలోకి దిగలేదు. రష్యా చైనాని సంప్రదింపులు జరుపుతోంది. మీరు రండి, అమెరికా నన్ను దొంగ దెబ్బ తీసింది, నా మీద చాలా భయంకరమైనటువంటి దాడి చేసింది, నా అణు కేంద్రాలను లక్ష్యంగా దాడి చేసింది, కాబట్టి మీరు నాతో కలిసి రండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంది. ఎందుకంటే మద్దతుగా ఉన్నాయి, కానీ నేరుగా కథన రంగంలోకి దిగలేదు. రష్యా కావచ్చు, చైనా కావచ్చు, నార్త్ కొరియా కావచ్చు. సో కొంత ఆయుధాల పరంగా సాయం చేస్తున్నప్పటికీ మీరు నాతో కలిసి, అమెరికా ఎట్లయితే ఇజ్రాయెల్కి సపోర్టుగా మా మీద దాడి చేసిందో మనం అందరం కలిసి మనం వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించాడు. బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఉంది. నేను చాలా తీవ్రంగా నష్టపోయాను, కానీ ఈ నష్టం అంతకంతకు జరిగినా సరే ఆ నష్టాన్ని నేను ఏదో రకంగా పూడ్చుకుంటాను అని చెప్పి ఇరాన్ చెప్తా ఉంది. కలిసి రండి అంటా ఉంది. కానీ ఎక్కడో రష్యా అధ్యక్షుడు కావచ్చు, చైనా అధ్యక్షుడు కావచ్చు కొంత సంయమనం పాటిస్తూ ఉన్నారు. అమెరికా వ్యవహారాన్ని తప్పుపడుతూ, ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం, ట్రంప్ తీసుకున్నటువంటి చేసినటువంటి దాడిని తప్పుపడుతూ ఉన్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తూ ఉన్నాడని చెప్పి చైనా కూడా మాట్లాడిన పరిస్థితుంది. ఇది కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదు, ఇది ఈ విధంగా యుద్ధాలని ప్రేరేపించడం, ఇంకా పెంచడం సబబు కాదు అంటూ రష్యా కూడా మాట్లాడుతుంది. మాటలకే పరిమితమైంది. కానీ ఇక్కడ అమెరికా మాత్రం ఇజ్రాయెల్తో కలిసి రణరంగమే సృష్టించినటువంటి పరిస్థితుంది. సో ఇప్పుడు ఏదైతే తనకు ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇరాన్ పూర్తిగా ఆలోచన చేస్తూ ఉంది. హార్మోజ్ జలసంధిని కూడా మూసేసే ఆలోచన చాలా వేగంగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే హార్మోజ్ జలసంధి ద్వారానే ఈ ప్రపంచానికి పెద్ద ఎత్తున ముడి చమురు అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచ అవసరాలకు సంబంధించి ముడి చమురు 20% హార్మోజ్ జలసంధి ద్వారానే పోతుంది. ముఖ్యంగా మన ఇండియాకి సంబంధించి 40% ఈ హార్మోజ్ జలసంధి ద్వారానే మనకి ముడి చమురు అందుతోంది. సో డెఫినెట్గా దీన్ని వాణిజ్యపరంగా దీన్ని కట్ చేస్తే గనక, ఈ జలసంధిని మూసేస్తే గనక మిగతా దేశాల నుంచి విపరీతంగా ఈ రెండు దేశాల మీద ఒత్తిడి పెరుగుతుంది. అలా ఒత్తిడి పెరగడం వల్ల మనం కొంతవరకు
వరకు విజయం సాధించవచ్చు, ఆ తర్వాత మనం దాడులు చేయొచ్చు అని చెప్పి ఇరాన్ ప్లాన్గా కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎంత నష్టపోయినా, ఎంత కిందపడ్డా ఖమేనీ మాత్రం వెనక్కి తగ్గట్లా, నేను ఓడిపోయాను, నేను లొంగిపోయాను, నా వల్ల కాదు అని ఎక్కడా ప్రకటన చేయట్లేదు. తను ఒక రహస్య ప్రాంతంలో దాక్కున్నా సరే, ఒక బంకర్లోకి వెళ్ళిపోయినా సరే అక్కడి నుంచి ప్లాన్స్ రచిస్తానే ఉన్నాడు, తన ఆర్మీకి సంబంధించి గైడెన్స్ ఇస్తానే ఉన్నాడు, డైరెక్షన్స్ ఇస్తానే ఉన్నాడు. బలమైనటువంటి దాడులు చేయండి, అమెరికాని వదిలిపెట్టద్దు, అలాగే ఇజ్రాయెల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇంకా క్షిపణిదాలు టెల్ అవీవ్ మీద కావచ్చు, దాని చుట్టుపక్కల నగరాల్లో కావచ్చు, మీరు విపరీతంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేస్తానే ఉండండి, తర్వాత వ్యూహం ఏం చేయాలనేది నేను చెప్తా ఉంటానని చెప్పి ఖమేనీ వాళ్ళ అధికారులకు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎక్కడ కూడా కింద పడ్డా మళ్ళీ పైకి లేచి నేను దెబ్బ కొడతాను అన్న ధీమానం ఖమేనీలో కనిపిస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్ చెప్తోంది ఖమేనీని అంతమొందిస్తేనే, ఖమేనీ చస్తేనే ఈ యుద్ధం ఆగుతుందని చెప్పి ఇజ్రాయెల్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ యుద్ధం ఎటువైపు దారితీస్తుందో తెలీదు. మరి రష్యా చైనాలు ఏ మేరకు ఇరాన్తో చేయి కలిపి ముందుకు వస్తాయో తెలియట్లేదు. ముఖ్యంగా పుతిన్ ఇవాళ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఇరాన్ మంత్రి కలిసిన తర్వాత కూడా పుతిన్ ఒక స్పష్టమైన ప్రకటన ఏమి చేశాడు అంటే, ఒకప్పటి సోవియట్ యూనియన్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి రష్యా నుంచి చాలా కుటుంబాలు ఇజ్రాయెల్లో స్థిరపడ్డాయి. 20 లక్షల మంది మా రష్యన్ భాష మాట్లాడే వాళ్ళు అక్కడ ఉన్నారు. అందుకే నేను వేగంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నా డైరెక్ట్గా రంగంలోకి దిగి అటాక్ చేసేందుకు. కాబట్టి కొంత సమయం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. సో మరీ తప్పదు అనుకున్నప్పుడు ఇరాన్తో చేతులు గెలుపుతాను, కానీ ఇప్పటికిప్పుడు నేను డెసిషన్ తీసుకోవాలని చెప్పాడు. కానీ ఏదైతే సో మాట సాయం కావచ్చు, ఆయుధాల సాయం కావచ్చు, ఇవన్నీ పరోక్షంగా ఇవ్వాల్సినటువంటి మద్దతు, నైతిక మద్దతు నా వైపు నుంచి ఉంటుందని చెప్పి ఒక విస్పష్టమైన ప్రకటన రష్యా నుంచి వచ్చినటువంటి పరిస్థితి. మరి నార్త్ కొరియా ఈ 1-2 రోజుల్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో తెలియదు, కానీ సో ఇరాన్ మిత్ర దేశాల సహకారం కోసం వేచి చూస్తోంది. సరే ఎవరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం ఓటమిని ఒప్పుకోను, లొంగిపోను, ఈ విధంగా ప్రయత్నాలు చేస్తానే ఉంటానని చెప్పి చాలా స్పష్టంగా ఇరాన్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడ సిరియాలో ఎక్కడైతే అమెరికా బేస్ క్యాంపుల మీద దాడి మొదలైంది, ఎందుకంటే అమెరికా రణరంగాన్ని సృష్టించింది, 3 అణు కేంద్రాల మీద దాడి చేసి వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేశారు. ముగింపు పలికేది నేనే అని చెప్పి ఇప్పుడు ఖమేనీ స్టార్ట్ చేశాడు. అమెరికా బేస్ క్యాంపు మీద దాడి చేసి అమెరికాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్థావరం ఇది సిరియాలో. సో యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు అన్నీ తగలబడుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ముందు పెద్ద ఎత్తున దాడులు చేయడానికి సిద్ధమవుతోంది ఇరాన్. సో నెక్స్ట్ పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయో తెలియదు, కానీ సో ఒకవేళ కనుక ఇలాంటి ఉద్రిక్తతలు పెరిగితే, ఇంకా రోజుకి ముదిరిపోతే, అమెరికా కూడా మరికొన్ని దాడులు చేస్తే ఇక 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏదైతే దేశాలు, ఇంకా బలమైనటువంటి దేశాలు విడిపోయి ఎవరికి వారు ఈ యుద్ధంలోకి దిగితే గనక చాలా పెద్ద పెను ప్రమాదం ఈ ప్రపంచానికి పొంచి ఉంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.